ఆ మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసిండు, చెల్లె నా 2 కొడుకుల పరిస్థితి ఇది అని చెప్పి. కళాకారులు ఎవరైనా ఇక్కడ ఉన్న చాలా మంది ముందు చూడడానికి చాలా అందంగా కనబడ్డట్టు మేము ఎలా కనబడతామో మా బతుకులు కూడా అట్లనే ఉంటాయని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మా వెనక మా గుండెలలో చాలా బాధలు ఉంటాయి అనేది నిజం. మీడియా ముందు మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాం. అనిత పాట కాదు, ఇంకా 100 పాటలు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ వరకు అందరం ఎంటర్టైన్ చేస్తాం కావచ్చు, మా పాటలు వస్తాయి కావచ్చు, కానీ దాని వెనక ఎన్ని బాధలు ఉంటాయి మా కడుపు నిండా అనేది, మేము కడుపులో ఎన్ని బాధలు దాచుకుంటే మీకు ఒక అద్భుతమైన పాట ఇవ్వగలుగుతాం, మా కుటుంబం ఏంది మేమేంది అనేది తెలియగలుగుతుంది. కాబట్టి అన్న, నీకు ఎన్ని బాధలున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఏమున్నా, ఇందాక చిన్న చరణ్ చెప్పినట్టు నువ్వు ఇంతే స్టార్గా అందరికంటే ముందు వచ్చినోనివి, నువ్వు గల్లు ఎగరేసుకొని తిరగాలి, అది గుర్తుపెట్టుకో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎందుకంటే నిన్ను చూసి ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది వచ్చిర్రు. నువ్వు వెనకబడి పోయి స్టూడియోలలో అందరికి భయపడకుండాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చెప్తా, బరాబర్ ఇట్లనే ఉండు గంతే. సో ఈ మధ్య నేను చాలా ఇష్టంగా పాడి పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్లో. అన్న చూసి చెల్లె నీ పాట ద్వారా మళ్ళొకసారి నాకు మంచి అనిపించిందని, ఏదో రోజు నాపై ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆసనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా ఒట్టేసి చెప్పుతున్నా నా ఊపిరియాగు వరకు. అనిత, అందరం ఒకసారి గట్టిగా పాడదామా? రెడీ, 1 2 3 4. అనిత అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. కానీ ఒకటి అనిపిస్తుంది అన్న, అనిత నిన్ను ఎందుకు వదులుకుందో కానీ చాలా బ్యాడ్ లక్ అనిపిస్తుంది అన్న. ఏ మాట కా మాట. నువ్వు వదులుకున్నావా,